క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి యేసు ప్రభుని రాజు అన్నాడు. చూడండి, 2వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎలా గుర్తుపట్టాలి మీరు? ఆయన మెస్సయ్య. అందుకని 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానులు ఆయన ఏమని అడిగారు? యూదుల రాజు. యేసు ప్రభు మత్తయి సువార్తలో మనకి రాజుగా కనబడతాడు. అలా అయితే ఆ రాజు జన్మ మరి బేత్లెహేములో జరిగింది. రాజు పుట్టాడు. 3వ అధ్యాయంలో ఆ రాజు యొక్క బాప్తిస్మం, పరిచర్య. యేసు ప్రభు బాప్తిస్మం పరిచర్యకు సిద్ధపడుట. 4వ అధ్యాయంలో ఆ రాజు శోధించబడ్డాడు. రైట్. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ఆ రాజ్యం యొక్క నియమాలు. ప్రభు అంటున్నాడు, నాకు రాజ్యం ఉంది, నా రాజ్యంలో మీకు నియమాలు ఉన్నాయి. ఎలాంటి నియమాలు ఉన్నాయి, మీరు ఎలా జీవించాలి, అవన్నీ చెప్పాడు. ఎన్నో అధ్యాయం? 5, 6, 7 అధ్యాయాలు. ఆ రాజుకి నియమాలు ఉన్నాయి. మరి 8వ అధ్యాయంలో రాజ్యం ఉంది, రాజ్యానికి నియమాలు ఉన్నాయి. మరి రాజుగారికి అధికారం లేదనుకోండి, రాజ్యం ఉంటే ఏం సుఖం, ఎన్ని నియమాలు పెడితే ఏం సుఖం? రాజుగారికి ఏముండాలి? అధికారం. ఆ అధికారమే 8, 9 అధ్యాయాలు. రాజుకి ఏముంది? అధికారం, పవర్, శక్తి. రాజుకి శక్తి ఉన్నది, అధికారం ఉన్నది. దీనిలో సుమారు 9, 10 అద్భుతాలు దీనిలో ఉన్నాయి. చూడండి, మత్తయి ఒకేసారి జరిగిన అద్భుతాలు కాకపోయినా మనకు అర్థం కావడానికి ఒకదాని తర్వాత ఒకటి కూర్చాడు. బిలీవర్ ఆ అధ్యాయం చదువుతూ ఉంటుండగా దేవుని శక్తిని గ్రహించాలి. అందుకని 8వ అధ్యాయం చూడండి, అలా ఎలా రాశాడో మొదట మనం చూద్దాం. మొదటి 4 వచనాల్లో కుష్ఠరోగిని బాగు చేశాడు. అదే ఉందా మీ బైబిల్లో? బైబిల్ చూడాలా. కుష్ఠరోగిని ఏం చేశాడు? బాగు చేశాడు. 2వ అద్భుతం ఏంటి? శతాధిపతి దాసుడు ఉన్నాడు, అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, అతన్ని బాగు చేశాడు. 3వది చూడండి, 3వది 14వ అధ్యాయంలో పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే ఆయన ఆమెను బాగు చేశాడు. 3 అద్భుతాలు. కుష్ఠరోగిని బాగు చేశాడు, 2వది శతాధిపతి దాసుని బాగు చేశాడు, 3వది పేతురు గారి యొక్క అత్త. తర్వాత వెంటనే 18వ వచనంలో శిష్యత్వం గురించి చెప్తున్నాడు. అక్కడ అద్భుతం ఏమీ లేదు. 22వ వచనం చూడండి, యేసు అతన్ని చూచి ఏమంటున్నాడు? నన్ను. దీని అర్థం ఏంటంటే ఆయన శక్తిని నువ్వు నిజంగా చూడగలిగితే ఆయన్ని మనం ఏం చేస్తాం? వెంబడిస్తాం. నెక్స్ట్ ఇదే పద్ధతి మళ్ళీ పాటించాడు మత్తయి. చూడండి, 23వ వచనం 23 నుంచి 27 వరకు ఆయన సముద్రము మీద తుఫానును ఆపాడు. అద్భుతం. సముద్రము మీద తుఫానును ఆపాడు. అద్భుతం. 2వది 28వ వచనం చూడండి, గదరేనీల దేశం, దానిలో దెయ్యాలు పట్టిన 2 ఉన్నారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వారిని బాగు చేశాడు. మరలా సముద్రము తుఫానును ఆపాడు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించాడు. తర్వాత 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయంలో ఆ మొదటి 10 వచనాలు మీరు చూస్తే, లేదా 8 వచనాలు, పక్షవాయువు గలవాడిని బాగు చేశాడు. ఇల్లు కిక్కిరిసిపోయి ఉంటే ఆయన్ని లోపలికి తేవడానికి చోటు లేదు. అందుకని ఒక ఆలోచన వచ్చింది, పై పెంకులు ఇప్పి యేసు ప్రభు పాదాల దగ్గరికి ఆ పరుపుని తాళ్ళుతో కట్టి ప్రభు పాదాల దగ్గర పారేశారు. ఎన్ని అద్భుతాలైనాయి? మరలా 3. 1 సముద్ర తుఫాను ఆపుట, దెయ్యాలు పట్టిన వారిని బాగు చేయుట, పక్షవాయువు గలవాడిని
ఈ 3 అయ్యాక ఆయన మరలా మత్తయిని చెప్తున్నాడు. మత్తయి శిష్యుడు 9వ వచనం చూడండి. నన్ను వెంబడించండి. ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని మనం చూశాక ప్రియ ప్రభుని మనము వెంబడించాలి. వెంబడించడం అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఉండటం కాదు, మనకి నచ్చినప్పుడు ఉండడం మానేయటం కాదు. ఏది ఏమైనా ఆ ప్రియ ప్రభుని విడిచిపెట్టకుండుట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు యేసు ప్రభు యొక్క అధికారానికి లొంగి ఉండుట, అది వెంబడించడం అంటే. అది ఆయన కోరుతున్నాడు. ఇలాగున మీరు ఇంకా 9వ అధ్యాయంలో మళ్ళా మీరు లెక్కెట్టుకోండి, చాలా ఆయన అద్భుతాలు చేశాడు. వెంటనే శిష్యత్వం, అద్భుతాలు, శిష్యత్వం, ఇది ఒకటి. మరొక విషయం మీరు గమనించాలి, యేసు ప్రభు ఎందుకు అద్భుతాలు చేశాడు? వై డిడ్ జీసస్ డూ మిరాకిల్స్, వండర్స్, సైన్స్? అద్భుతాలు, సూచక్రియలు యేసు ప్రభు ఎందుకు చేశాడు? ఇప్పుడు అద్భుతాలు, సూచక్రియలు యేసు ప్రభు చేసినట్టేనా? ఇది మనం గ్రహించాలి. 3 కారణాలతోటి ప్రభు అద్భుతాలు, సూచక్రియలు చేశాడు. నంబర్ 1, ప్రజల యొక్క శాశ్వతమైన అవసరంతో పాటు తాత్కాలికమైన అవసరాలు కూడా ఆయన తీర్చాడు. హి మెట్ దేర్ టెంపోరల్ నీడ్స్. జ్వరం శాశ్వతమైనది, నిత్యత్వం అవతల ఏం జ్వరం ఉండదు, తాత్కాలికం. అయినా కానీ ఏం చేశాడు? దాటిపోకుండా బాగు చేశాడు. పక్షవాతం, కుష్ఠరోగం, భూమి మీదకే అవన్నీ, తర్వాత ఏమి ఉండవు. అయినా ప్రభు వారి తాత్కాలికమైన అవసరాలు. అందుకని దేవుని పిల్లలమైన మనం ప్రతి చిన్న అవసరానికి ప్రభువు మీద ఆధారపడాలి. మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇశ్రాయేలు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు అని యెషయా రాశాడు, మీకా రాశాడు, దావీదు ఎన్నోసార్లు చెప్పాడు. వీళ్ళందరూ కనిపెడుతున్నారు, మెస్సయ్య మనలో ఒకళ్ళలాగే పురుషునిగా ఆయన ఉన్నాడు, ఎలా గుర్తుపట్టాలి? ఇదిగో ఆయన చేస్తున్న కార్యాల ద్వారా ఆయన మెస్సయ్య అని గుర్తుపట్టాలి. ఒకటి, ప్రజల అవసరాలు తీర్చటానికి అద్భుతాలు. 2, ఆయన మెస్సయ్య అని గుర్తుపట్టడానికి అద్భుతాలు. 3, ప్రతి అద్భుతంలోనూ ఆత్మీయమైన సత్యాన్ని మన కొరకై దాచి ఉంచాడు. ఒక్కొక్క అద్భుతంలో విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. కనీసం ఈ 3 కొరకై అద్భుతాలను మనము చూస్తాం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. అద్భుతాలు చేశాక ఆయన అన్నాడు, ఎవడితో ఏమీ చెప్పొద్దు అన్నాడు. ఎవడితో ఏమీ చెప్పొద్దు. ఎందుకని? చాలా కారణాలు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఒక వచనం చూడండి, 9వ అధ్యాయంలోనికి రండి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 9వ అధ్యాయం 30 చూడండి. 2 గుడ్డి వాళ్ళని ఆయన బాగు చేశాడు. 2 గుడ్డి వాళ్ళని బాగు చేశాడు. 30వ వచనం, వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు ఇది ఎవనికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఎట్లా చెప్పాడట? చాలా ఖండితం, కుదరదని చెప్పి పెడితే వాళ్ళు ఏం చేశారు? అయినను వారు వెళ్ళి, వినండి, ఆయన అద్భుతాలు చేశాడు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రజలు అద్భుతాల ద్వారా ఆయన నమ్మటం కాదు, మెస్సయాను గుర్తుపడితే చాలు. యేసు ప్రభు దగ్గరికి గుంపులు ఎందుకు వస్తున్నాయంటే అద్భుతం కొరకై. కానీ వినండి, అద్భుతాల ద్వారా కాక ఒక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక, యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? 1వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో దీని సొల్యూషన్ అక్కడ రాశాడండి. హెబ్రీ పత్రిక 1:2, ఈ దినముల అంతమందు
అద్భుతాల ద్వారా మాట్లాడిన అనలేదు. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. మీరు అక్కడి నుంచి చదివితే ఆయన తన మహత్తు గల మాట, వాక్యం, యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. ఎవరితో ఏమీ చెప్పొద్దు అంటున్నాడు. ప్రజలు అద్భుతాల ద్వారా రక్షించబడరు, స్వస్థతల ద్వారా రక్షించబడరు. వాళ్ళు టెంపరీగా వస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆహా ఓహో అంటారు, వెళ్ళిపోతారు. అద్భుతాల కంటే ప్రజల హృదయంలో బాగుపరిచేది ఏంటి అంటే వాక్యం. మరొక ఉదాహరణ చూపించి అప్పుడు అద్భుతాల దగ్గరికి వస్తాను. పేతురు 2వ పత్రిక. ఒక దివ్యమైన మహాత్మ్యాన్ని ఆ రూపాంతర కొండ మీద వాళ్ళు చూశారు. పేతురు 2వ పత్రిక 218వ పేజీ, 1వ అధ్యాయం 17వ వచనములో ఆయన మహాత్మ్యమును లేదా ఆయన అద్భుతాన్ని మేము కన్నులారా చూశాం. అద్భుతం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఏం కావాలి? అద్భుతం. ఏంటండి ఈ చర్చిలో నూనె బుడ్డుకు కూడా ప్రార్థన చేయరు, శుద్ధ జలం అనరు. ఈనాడు బైబిల్ ఎలా ఉందో అలా వెళ్ళటం లేదు. ప్రజలకి ఎలా కావాలో బోధకులను అలా తయారు చేసుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, మేము అద్భుతం చూసాం. కానీ 18వ వచనం లేదా 19 చూడండి. ఎంతకంటే మహాత్మ్యము కంటే, అద్భుతము కంటే ఏముందట? స్థిరమైన ప్రవచన వాక్యం. సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఉన్నా లేకపోయినా సంఘము అద్భుతాల వెంట వెళ్ళకూడదు. దేని వెంట వెళ్ళాలి? వాక్యం. పొరపాటు లేని, ఇన్నరెంట్, ఇన్ఫాలియబుల్, సరిపోయింది, పొరపాటు లేనిది, నిశ్చయంగా చెప్పబడింది ఆ వాక్యం మనకు కావాలి. మరి ఎందుకండి ఈరోజు పాఠం అద్భుతాలు మళ్ళా చెప్తున్నాను. వారి తాత్కాలికమైన అవసరాలు కూడా తీర్చాడు. ఆయన మెస్సయ్యా అని గుర్తుపట్టాలి సిలువకు ముందు. 3వది, ప్రతి అద్భుతములో ఆత్మీయమైన సత్యాన్ని మన కొరకు ఆయన రాయించాడు. ఆ ఫోకస్ తోటి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఒక్కొక్క అద్భుతం అలా ప్రస్తావించి ఎన్నైతే అన్ని నేను దానిలో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మీకు అందించి ముందుకెళ్ళిపోతాను. 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. 3 రోజులు లేదా కొండ మీద ప్రసంగం అయ్యాక ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగము అంటే జాగ్రత్తగా వినండి, ఇది పాపమునకు సూచన. కుష్ఠరోగము హార్ట్ అటాక్ లాగా, బ్రెయిన్ హ్యామరేజ్ లాగా అప్పటికప్పుడు కనబడదు. కుష్ఠరోగం లోపలే ఉంటుంది. అది బయటపడడానికి సుమారు 10-12 సంవత్సరాలు పడుతుంది. త్వరగా బయటపడదు, ఉంటుంది లోపల. మన ఈ సముద్ర తీరాల్లో ఉన్న ఊళ్ళల్లో ఎక్కడి నుంచి నెల్లూరు దాకా, కాకినాడ శ్రీకాకుళం నుంచి ఎక్కువ ఈ ఉష్ణోగ్రతలో పెరుగుద్ది. చిన్న క్రిమి శరీరంలోకి వెళ్తుంది. 10-12 ఏళ్ళు దాకా ఏం కనపడదు. మొదటిగా ఒక మచ్చలా కనపడదు, ఒక ప్యాచ్ వస్తుంది. పాపానికి సూచన. పాపం ఒక వికృతమైన కార్యం ఆమె కానీ వాడు కానీ చేసేంత వరకు వారు పాపంతో ఉన్నారు అని గ్రహించలేరు. వారు పాపంతో ఉన్నారు అని గ్రహించలేరు. చిన్నగా ప్రారంభమవుతుంది కుష్ఠరోగం. పాపి తన స్థితిని గ్రహించలేడు. అందుకని యాజకుడి దగ్గరికి వెళ్తే ఆ మచ్చ ఎత్తుగా ఉందా, లోతుగా ఉందా, ఆ పొడ మచ్చ బ్రౌన్ కలర్లో ఉందా,
తెల్లటి మచ్చ, ఒకవేళ అది చర్మపు వ్యాధి అయితే కుష్ఠరోగం కాకుండా, ఇవన్నీ ఆ రోజు డాక్టర్లే యాజకులే డాక్టర్లు. పాపి సువార్త దగ్గరకు వస్తే తప్ప తాను పాపి అని ఎప్పటికీ కూడా గ్రహించలేడు. అందుకనే సంఘము సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అది పెరిగి స్పర్శ కోల్పోతారు. మీరు కుష్ఠరోగి వేడి గిన్నె పట్టుకున్న తెల్లో స్పర్శ జ్ఞానం ఉండదు, గాయాలైనా తెలియదు. రోడ్డు మీద నడుస్తుంటే రాయి తగిలి గీసుకుందనుకోండి, వాళ్ళకి ఏం నొప్పి తెలియదు. అది కుష్ఠరోగం, అది చర్మ సంబంధమైన వ్యాధి. ఆనాడు సమాజం వారిని బయటికి గెంటింది, నువ్వు ఉండొద్దు. ఊరు చివరున్నాడు ప్రభు, ఊరు చివర కొండ మీద నుంచి దిగొస్తున్నాడు. నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇక్కడ ఇంకొకటి, కుష్ఠరోగిని ఎవరైనా ముట్టుకుంటే వారు అపవిత్రమైపోతారు. మరి ఇప్పుడు కుష్ఠరోగిని ఎవరు ముట్టుకున్నారు? ప్రభు ముట్టుకున్నాడు. ఇక్కడ సూత్రం ఏంటంటే ప్రభు అపవిత్రుడు కాడు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన శక్తి ఆ కుష్ఠరోగాన్ని మాన్పించేది. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ప్రభు అన్నాడు వాడు వెంటనే శుద్ధుడయ్యాడు. తక్షణమే రక్షణ, తక్షణమే. నేనండి 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళి అలా ఏముండదు. సువార్త వినాలి, హృదయం తెరవబడాలి. నా స్థానంలో ప్రభు చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచగానే తక్షణమే వాడేమయ్యాడు? శుద్ధి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచగానే కొత్త జన్మ, తక్షణమే శుద్ధుడైపోయాడు. తర్వాత ప్రభు అన్నాడు, నీ దేహాన్ని యాజకునికి కనుపరుచుకో. ఎందుకో తెలుసా? యాజకులకి తెలియాలి మెస్సయా వచ్చాడని. మెస్సయా బలి కొరకై సిద్ధమవుతాడు. ఆ బలి అన్నీ విడిచిపెట్టి మామూలు బలులు అర్పిస్తున్నారు మీరు. యాజకులకి మెస్సయా వచ్చాడని తెలియాలి. మోషే నియమించిన కానుక సమర్పించు అని ప్రభువు వాడిని పంపాడు. ఇది కుష్ఠరోగానికి సంబంధించిన ఆత్మీయమైన పాఠం. ప్రభువారి యొక్క శక్తి వాడి తాత్కాలిక అవసరం. 5వ వచనంలోనికి రండి. ఒక శతాధిపతి, 100 మంది పోలీసుల మీద ఆఫీసర్ అని అర్థం. సైనికుల మీద ప్రేమ కలిగిన వాడు. దాసుడు 6 దినాల్లో దాసుల్ని పట్టించుకోరు. స్త్రీలను ఆట బొమ్మల్లా చూసే దినాలు. ఇశ్రాయేలీల మధ్య ఒక అన్యుడు తన దాసుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, ఇంటిలో పడున్నాడు అని వేడుకున్నాడు. యేసు అన్నాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అనగానే ఈ శతాధిపతి వణికిపోయాడు. 8వ వచనం చూడండి. ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. వాళ్ళు ఏమంటున్నారు? నిజానికి మార్క్స్ వార్తలో మనం చూస్తాం, ఇతడు పాత్రుడు, అర్హుడు. ప్రజలందరూ అంటున్నారు ఇతడు అర్హుడు. అతడు అంటున్నాడు నేను అర్హుడను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నా గురించి నేనేమనుకుంటున్నాను. ప్రజలు మన గురించి ఒక్కొక్కసారి ఎక్కువగా చెప్తారు, ఒక్కొక్కసారి తగ్గిస్తారు. కానీ ప్రభు ఎదుట మనం ఏమై ఉన్నాం? ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. శతాధిపతిలో 2 పాఠాలు నాకు కనపడ్డాయండి. ప్రభు స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసము. రెండవది, స్వస్థపరిచే వాని ఎదుట ఎలా ఉండాలి? నేను ఫలానా నేను 100 మంది మీద
శతాధిపతిని అని చెప్పడం లేదు, సింగిల్ సెంటెన్స్ అండి, నేను పాత్రుడను కాను. మనము నేర్చుకునే పాఠం ఏమిటంటే విశ్వాసము వినయము కలిసి వెళ్తాయి. దే బోత్ గో టుగెదర్. మన దీనత్వము మన విశ్వాసాన్ని సూచిస్తుంది. నేను పాత్రుడను కాను ప్రభు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. శతాధిపతి, యూదుల మధ్య ఉన్న అన్యుడు. ప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసం యూదుల్లో చూడలేదే, ఆయన పిల్లలు అనబడిన వాళ్ళలో చూడలేదు, అన్యుల్లో ఉంది ఇంత విశ్వాసం. ఆశ్చర్యపోయాడు. మనమేమంటామంటే మా ఇంటి పక్కోళ్ళ విశ్వాసం ఎంతో నేను కూడా అలాగే. లేదో బీ ఇండివిజువల్, నీకు నీవుగా విశ్వాసములో బలవంతుడు కా. ప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఇంకా అన్నాడు, అనేకులకు రోజు రాబోతుంది, తూర్పు నుండి పడమర నుండి వస్తారు, అంటే భూమి అటు ఇటు నుంచి వస్తారు, అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబుతో పరలోకములో కూర్చుంటారు, విందులో ఉంటారు. విశ్వాసము వినయము ఉన్నవాళ్ళు పరలోకములో విందులో ఉంటారు. అబ్రాహాము విశ్వాసం నేర్చుకోవాలి, ఇస్సాకు విశ్వాసం వాగ్దానం, యాకోబు విశ్వాసం వాగ్దానం పోరాటం మనము నేర్చుకుంటాం. 12వ వచనంలో అన్నాడు, అరే అన్యుడు రక్షించబడ్డాడు రా, ధర్మశాస్త్రం ఉంది, టెంపుల్ ఉంది, ఆచారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పారు కదా మీరు, విశ్వాసం లేదు మీకు. అందుకని 12వ వచనంలో అన్నాడు, రాజ్య సంబంధులు అంటే అబ్రాహాము పిల్లలను చెప్పబడిన వాళ్ళు అగ్నిగుండానికి పోయారు. పేరుకి విశ్వాసులు, విశ్వాసులకు తండ్రి పిల్లలు, కానీ నిజంగా వారి జీవితంలో విశ్వాసము లేదు. ప్రియులారా వినండి, ఇంకొక అద్భుతం చెప్పాలి. ఈ శతాధిపతి, దేవా నీవు ఇంటికి వచ్చి బాగు చేయక్కర్లేదు, మాట మాత్రము సెలవు. ఎంత గొప్ప విశ్వాసం! ఉందా ఇంత విశ్వాసం మనకి? విశ్వాసం ప్రభుపై. ఆయన శక్తిమంతుడు, ఆయన నా మెస్సయా, ఆయన శక్తిమంతుడు. 14వ వచనంలోనికి రండి, మరొక అద్భుతాన్ని ఆయన చేశాడు. ఈ అద్భుతం పేతురు అత్త. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారంటే, మాకు పోపు గారు ఉంటారు, పోపు గారు పెళ్లి చేసుకోరు, క్యాథలిక్ ప్రీస్టులు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ కొత్త సిద్ధాంతం. మా మొదటి పోపు పేతురు అంటాడు, ఎందుకంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, కాబట్టి పేతురు గారి మీద ఈ సంఘాన్ని మా ఫస్ట్ పోపు పేతురు అంటారు. వీళ్ళ లెక్క ప్రకారం పోపు గారికి ఏమవ్వకూడదు, మరి పోపు గారికి ఏమొచ్చింది ఇప్పుడు? ఇక్కడ అత్తగారు ఎక్కడి నుంచి వచ్చారు పెళ్ళి అవ్వకుండా? మొదటి పోపు గారికి వివాహం అయింది. కొరింథీ మొదటి పత్రిక చూడండి. పౌలు గారిని కూడా అడుగుదాం, ఆయన ఏమంటాడో చూద్దాం. మత్తయి చెప్పాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా అంటే పేతురండి, కేఫా వలెను. కేఫా సేవకు వెళ్తా ఎవరిని తీసుకెళ్తున్నారట కూడా? విశ్వాసురాలైనా. ఒక పెద్ద అబద్ధం ప్రపంచమంతా నమ్ముతానే ఉంటారు. ఆఖరికి ప్రతి అబద్ధం నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడికి రావాలి మనం? వాక్యం దగ్గరికి రావాలి. ఇప్పుడు వచ్చేయండి 8వ అధ్యాయం. పేతురు అత్త జీవితంలో నుండి కొన్ని పాఠాలు, చిన్న చిన్నవే. బహుశా ఆమె జ్వరంతో పడి ఉంది అంటే ఆమె మలేరియా లాంటి తీవ్రమైన జ్వరం అయి ఉండొచ్చు.
లేవలేక ఆమె పడి ఉంది. తర్వాత ప్రభు ఆమె చెయ్యి ముట్టుకున్నాడు, జ్వరము ఆమెను. చూడండి, శతాధిపతి దగ్గర చేసిన అద్భుతం పబ్లిక్ అండి, బహిరంగంగా అద్భుతం చేశాడు. కానీ పేతురు అత్త అద్భుతం ప్రైవేట్. వినండి, ఎందుకు ఆయన కుటుంబాల దగ్గర అద్భుతాలు చేస్తున్నాడు అని అంటే, భార్యగా, భర్తగా, బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరిస్తేనే అసలు మనం కుటుంబంగా ఎందుకున్నామో అర్థమవుతుంది. కుటుంబాలు అర్థం అవ్వాలంటే ప్రభు ఎవరో తెలియాలి. ఆయన వచ్చాడు, ఆమె చెయ్యి ముట్టుకున్నాడు, బాగుపడింది. ఆమె లేచి ఆయనకు ఉపచారము. ఇక్కడ ఇంకొకటి, ఆయన భార్యను గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అక్కడ ఏమీ లేదు. దీన్నే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోగా పేతురు భార్య కూడా మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఒక్కడే రాడు, 4-5 వస్తారు. ఈమె జ్వరంతో పడుంది. వచ్చిన వెంటనే కాఫీ నీళ్ళు ఇవ్వాలి కదండి. సణుగుకోకుండా పరిచర్య చేసే భక్తి కలిగిన దాసురాలని మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసింది. ఈమె జ్వరంతో ఉన్నప్పుడు ఉపచారం చేయలేకపోయింది, బలహీనంగా ఉన్నప్పుడు పరిచర్య చేయలేకపోయింది. జ్వరం కూడా దేనికి సూచన? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయాన్ని చూడండి. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 5-6. ఎలా అనగా, మనం ఇంకా ఎలా ఉన్నాం? పేతురత్తలాగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన ముట్టుకున్నాడు. కానీ మన కొరకైతే ఏమయ్యాడట? మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, పాపి కొరకై ప్రభు చనిపోయాడు. ఈ బలహీనుల కొరకై చనిపోయాడు, మనల్ని తిరిగి పాపములో నుండి, మృతులలో నుండి లేపటం కొరకై. ఆమె బాగుపడింది. ఆమె లేచి ఆయనకేం చేస్తుంది? ఉపచారం, పరిచర్య. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏం చేయాలి? ఉపచారం చేయాలి. దీన్ని ఆంగ్ల వ్యాకరణం కనుక చూస్తే కంటిన్యూస్ టెన్స్లో, అంటే యేసు ప్రభు ఎంతసేపు ఆ ఇంట్లో ఉన్నాడో అన్ని రోజులు, అన్ని గంటలో మనకు తెలియదు, ఆమె పరిచర్య చేస్తూనే ఉంది. రక్షించబడిన వ్యక్తి పరిచర్య చేయాలి. విసుక్కోకూడదు, స్వార్థంతో చేయకూడదు, పరిచర్య చేయాలి. నా ప్రభు నన్ను బాగు చేశాడు, నాకు రక్షణ ఇచ్చాడు, అగ్ని గంధకాలతో మండే గుండము నుండి బాగు చేశాడు, గనుక నేను ఆయనకి ఉపచారము చేస్తాను. ఇది పేతురు అత్తలో నుండి మనం నేర్చుకునే పాఠం. తర్వాత ప్రభు శిష్యత్వం గురించి చెప్పాడు. 18వ వచనం చూడండి. ఆయన జనసమూహాన్ని చూసి అటువైపు వెళ్ళాలనుకుంటే ఈ లోపల ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రి అంటే ఆ దినాల్లో యూదులకి వాక్యాన్ని చెప్పేవాళ్ళు. అందరి దగ్గర గ్రంథాలు ఉండేవి కాదు. సమాజ మందిరంలో గ్రంథపు చుట్టలు ఉండేవి, వాటిని తెరిచి మెస్సయా గురించి చెప్పేవాడు. అలాంటి ఒక శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అద్భుతాలన్నీ చూసి ఇలా అన్నాడు, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వచ్చేస్తాను, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను అన్నాడు. ఆశ ఆ యవనస్తుడికి చాలా బాగుంది. అయితే ప్రభు అన్నాడు, ఎక్కడికి వస్తావయ్యా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకుంటకైనా మనుష్య కుమారునికి స్థలము, నాకేమి ఆశ్రమం లేదయ్యా, కుటీరం ఏమీ లేదు, నేను వెళ్ళిపోతాను అలా సంచార సువార్థికుణ్ణి అని ప్రభు చెప్పినప్పుడు
ఒక్క స్టెప్ వెనక్కి వేసాడు. మళ్ళీ ఏమన్నాడు? 21 స్థలం శిష్యులలో మరి ఒకడు వచ్చి ఇడు వచ్చాడు లేదో చెప్పకుండానే మత్తయి మరొకడిని తీసుకొచ్చాడు. ప్రభువా, నేను కూడా వస్తాను, అయితే ఒక ఆబ్లిగేషన్ ఉంది. నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు. కొంతమంది అంటారు ఇంకా చనిపోలేదు, వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోయాక నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను. వాయిదా వేసే బ్యాచ్ అన్నమాట ఇది. ప్రభు అన్నాడు 22వ వచనం, యేసు అతను చూచి నన్ను వెంబడించుము, లెట్ ద డెడ్ బీ బరీడ్ బై డెడ్. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు మృతుడు కాదు, బ్రతికావు, విశ్వాసం వచ్చింది నీకు. ఆదివారం కూటం మానేస్తారండి కొంతమంది. అంటే ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడ వాళ్ళు మృతులు కాబట్టి ఏమైనా చేస్తారు. అలాంటి వారితోటి ప్రత్యేకంగా ఆదివార కూటం సమయంలో రొట్టె విరిచే కూటాన్ని మనం మానటానికి ప్రభు చెప్తున్నాడు. మృతులు తమ మృతుల్ని ఏం చేస్తారు? డో నాట్ మింగిల్ విత్ దెమ్. కలవద్దండి. వారు మృతులు, మీరు బ్రతికి ఉన్నారు, జీవముంది మీలో. వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు. లెట్ ద డెడ్ బీ బరీడ్ బై డెడ్ కదా. మృతులు తమ మృతులను కలవద్దు. నీవు వచ్చి నన్ను వెంబడించు. ప్రభువుని కూటములో వెంబడించు, ఉదయాన్నే వెంబడించు, మధ్యాహ్నం సాయంకాలం నిర్ణయాల్లో వెంబడించు, కుటుంబంగా వెంబడించు, సంఘంగా వెంబడిద్దాం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనివ్వండి. 3 అద్భుతాలు చూశారు కదా, ఆయన శక్తి మీకు అర్థమైంది కదా. ఈయన తప్ప ఇంకెవరున్నారు మనకి? తర్వాత అద్భుతం చూడండి. నేను త్వరగానే ముందుకు వెళ్తున్నాను. 23 ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. తుఫాను రేగింది, అలలు లేచాయి. ప్రభువా, మేము నశించిపోతున్నాం అని వాళ్ళు గాబరా పడ్డారు, కంగారు పడ్డారు. మేము నశించిపోతున్నాం అంటే ప్రభు లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు? జీవితంలో ఎదురయ్యే తుఫానులు ఉంటాయండి. జీవితంలో ఎన్నో తుఫానులు మనకు ఎదురవుతాయి. బిడ్డకు బాగోకపోవచ్చు సడన్గా, లేకపోతే చెప్పుకోలేని వ్యాధి మనకి రావచ్చు, లేకపోతే కుటుంబ సమస్య ఏర్పడవచ్చు, ఉద్యోగం పోవచ్చు, పెద్ద సమస్య ఎదురుగుండా ఉండగా చేతిలో చిల్లి గవ్వ లేకపోవచ్చు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి? జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా మనము ఆయనపై విశ్వాసం ఉంచవచ్చు. 27వ వచనం, ఆయన గాలిని సముద్రాన్ని గద్దించాడు, నిమ్మళించాక వారు ఈయన ఎట్టివాడో ఆరాధిస్తున్నారు. ఆదివారం స్త్రీలు పురుషులు చేసే పని ఇది. యేసు ప్రభు ఎట్టివాడు, ఎలాంటి వాడు ఆయనను గుర్తుపట్టుట. 28వ అధ్యాయంలోనికి రండి. 28వ వచనం, గదరేనీల దేశం అంటే గాదు ప్రాంతం అన్నమాట. యాకోబు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళల్లో గాదు గోత్రానికి వచ్చిన స్వాస్థ్యం అన్నమాట. అందరూ బాగానే ఉన్నారు. ఇశ్రాయేలీలు పంది మాంసం తినకూడదు. లేవియాకాండం 15వ అధ్యాయంలో వారు కోషేరు ఆహార నియమాలు ఉన్నాయి. పంది మాంసం తినకూడదు. కానీ వీళ్ళు తినరు, కానీ తినేవాళ్ళకి సప్లై చేస్తారు. అందుకని బాగా పందులు పెంచడం ప్రారంభించారు. వినండి, పంది అపవిత్రమైన జంతువు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఉందండి. ఒక్కొక్కసారి మనం తప్పు చేయమండి, కానీ తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తూ ఉంటాం. అదే వాళ్ళు చేసింది. మీకు ఇంకొక రుజువు చూపిస్తాను. రోమాపత్రికలోనికి రండి. బైబిల్లో సూత్రాలు రిపీటెడ్గా ఉదాహరణల ద్వారా, డైరెక్ట్ స్టేట్మెంట్ల ద్వారా కనబడతాయి.
రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 32వ వచనములో అన్నాడు, 1:32 అండి. పంది మాంసం తినరు, కానీ పందులు పెంచి అమ్ముతారు. ఇట్టి కార్యములు అంటే పైన చాలా చెడ్డ కార్యాలు లోకస్తులు చేస్తారు. ఇట్టి కార్యములు చేయవారు, అభ్యసించువారు దేవుని ఉగ్రత వస్తుంది కదా. లైంగికమైన పాపాలు, విగ్రహారాధన, కపటం కదా, ఇవన్నీ దేవుని మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండియు తెలిసి చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇది మాత్రమే కాక, అది పట్టుకోవాలా, పందులను తినరుగానే ఇది మాత్రమే, వాటిని అభ్యసించు వారితో సంతోషంగా ఏం చేస్తున్నారు, సమ్మతిస్తున్నారు. ఏదైనా ఒక పాపము నాలో కనబడగానే, ఏమయ్యా ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు అని మీరు నాకు చెప్తే, మీరు నాకు మేలు చేసిన వారు. నువ్వు సూపరు, నువ్వు చాలా బాగా ఉన్నావు, నీ పాపం పర్లేదులే. కొంతమంది ఇతరుల పాపాలు ఎందుకు పట్టరంటే వీళ్ళు కూడా అలాంటి దానిలో చిక్కుకొని ఉంటారు. అందుకని చెప్తున్నాడు, సంఘమా, పాపము విషయంలో పాపము చేసే వారితోటి సంతోషంగా ఏం చేయకూడదట, సమ్మతించొద్దు. దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతూ ఉంటుండగా ప్రత్యేకంగా ఉండవు. ఇప్పుడు చూడండి, వారు పందులను తినరు కానీ పందులను మేపుతూ ఉన్నారు. నీ స్టాండ్ ఏంటి, నా స్టాండ్ ఏంటి? మనము ఎలాంటి నిర్ణయం చేస్తాం పాపం విషయంలో? దేవునికి భయపడవా? దేవుని ఉగ్రత వారి మీదకి పెళ్ళును దిగి రాబోతుంటుండగా నిరుత్తరుడివై ఒక రోజున నిలవబడతావు. చూడండి, వాళ్ళు పందులు మేపుతూ ఉన్నారు. అయితే 2 దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. నేను టూకీగా చెప్తాను, వినండి. 2 అన్నాడు. మార్కు సువార్త 5లో ఒకడే ఫోకస్. అక్కడ ఒకడు గురించి చెప్పాడు, ఇక్కడ 2 గురించి చెప్పాడు. ఒకడు గురించి చెప్పాడంటే ఒక్కడే ఉన్నాడని కాదు, 2 ఉన్నారు. బైబిల్లో విరుద్ధత లేదు. సమాధులలో నివాసం ఉంటున్నాడు. బట్టలు లేవు, ఆహారం సరిగ్గా లేదు. రాళ్ళు తీసుకుని వాడే గాయపరుచుకుంటాడు. ఎన్ని దయ్యాలు? ఎన్నో దయ్యాలు. ఆ దయ్యాలకు లెక్క లేదు, కానీ పందులు లెక్క చెప్పాడు. అది కూడా మార్కు సువార్తలో. దయ్యాల గురించి ఒక చిన్న మాట మనము ఆలోచన చేయాలి. ప్రభు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నారు. దయ్యాలు యేసు ప్రభుని గుర్తుపడతాయి. దయ్యాలు ఎవరు అంటే పడిపోయిన దూతలు, అంతే తప్ప ఊళ్ళో ఎవరైనా బలవంతంగా చచ్చిపోతే వాళ్ళ దయ్యాల్లా తిరుగుతున్నారు అని అనడానికి వీలు. బైబిల్ చెప్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనో, ఆ తర్వాత తీర్పు. దానికోసం వాళ్ళు ఒక చోట ఉంటారు, తిరగరాళ్ళు. ఈ బైబిల్ మిషన్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా అలాగే చెప్తారు. 7 రోజులు వెళ్ళదో, ఇక్కడే తిరుగుద్ది. నువ్వు బాగా చూస్తున్నావో లేదో అదంట. ఆడు చచ్చిపోయినాడు 7 రోజులు, మా ఆవిడ ఏమనుకుంటుందో వింటాడంటాడు. ఇప్పుడు బతికినంతకాలం విన్నవాడు ఇంకేం వింటాడు? ఆ మాత్రం తెల్లదేటి. పిల్లలంట వింటారు, నా గురించి బాగా చెప్పు. ఇదేమీ లేదు. ధనవంతుడు చనిపోయాడు, అప్పుడు అతడు పాతాళంలో ఏమవుతున్నాడు? 7 రోజులు 11 రోజులు కథ లేదు. అందుకే దినాలు మనం చెయ్యము. అది హైందవ ఆచారముల నుంచి వచ్చింది. అది అజ్ఞానము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత దే ఆర్ కెప్ట్ ఫర్ ద జడ్జిమెంట్. పాతాళములో బాధపడుతూ కేకలు వేసి చెప్తా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఎవడో తిరగడండి. అయితే ఆ దెయ్యాలు అపవాదితో పాటు అప్పుడు పడిపోయినవన్నీ ప్రభు కొన్నింటిని చీకటి బిలములో దాచాడు, కొన్నింటిని వదిలాడు. అవి ఉంటా ఉన్నాయి. అవి మహేంద్రవాడలో ఉన్నాయి, రాజమండ్రిలో ఉంటాయి, ఆంధ్రాలో ఉన్నాయి. కొన్ని దయ్యాలు ఎంటైస్మెంట్ అంటారు, రెచ్చగొడతా ఉంటాయి.
వ్యభిచారులను రెచ్చగొడతాయి, విగ్రహారాధికులను రెచ్చగొడతాయి, త్రాగే వాళ్ళని రెచ్చగొడతా ఉంటాయి, బూతులాడే వాళ్ళని రెచ్చగొడతా ఉంటాయి, సువార్త పనిని ఆటంకపరిచే వాళ్ళని. ఇక్కడ నేను మర్చిపోయాను చెప్పాలి, ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం మొట్టమొదటిసారి ఒక ప్రాంతానికి వెళ్తే దెయ్యాలన్నీ దాడి చేస్తాయి. ఇది మన స్వీయ అనుభవం. చాలామంది వృద్ధులైన దేవుని దాసులు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఒక్కసారి కూడా సువార్త లేని ప్రాంతానికి దేవుని దాసులు కనుక వెళ్తే ఎంత బాధ అనుభవించాలో. ఛత్తీస్గఢ్ సువార్తకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రార్థన చేయండి. దేవుని దాసులను కొట్టారు, మూతి పగలగొట్టారు, రక్తం ఓడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు ఓడబెరికారు, నిప్పు పెట్టారు, బయటికి లాగారు. ఆదివారం ఆరాధన కూడా జరగనివ్వటం లేదు. ఉత్తరప్రదేశ్ అలాగే ఉంది, మహారాష్ట్ర అలాగే ఉంది, మధ్యప్రదేశ్ అలాగే ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, సువార్త కొరకై అనేకమైన దెయ్యాలు వ్యతిరేకంగా నిలవబడ్డాయి. అయితే ప్రభు శక్తి కలిగిన వాడు ఆ దెయ్యాలను నోరు ముయ్యమని ఆయన చెప్పిన, ఓర్రకుండమని చెప్పాడు. షట్ యువర్ మౌత్, మాట్లాడద్దు. దెయ్యం అంటది, నువ్వు దేవుని కుమారుడు యేసు ప్రభు ఇవన్నీ చెప్తా ఉంటే షట్ యువర్ మౌత్. ఎందుకంటాడైనా వినండి, ఒక ఆత్మీయమైన పాఠం. యేసు ప్రభు ఎవరో దెయ్యాలు చెప్పకూడదు, రక్షించబడిన విశ్వాసే చెప్పాలా. ఓరకుండు, నీ సాక్ష్యము నాకు అక్కర్లేదా? దెయ్యాల సాక్ష్యాన్ని ఆయన కోరుకునేవాడు కాడు. యేసు ప్రభు విశ్వాసుల ద్వారా ఆయన పలికిస్తాడు. వినండి, మమ్మను నశింపజేయవచ్చితివా? ఒక రోజు ఉంది అప్పుడు కదా, అప్పుడే నశింపజేసేస్తావా? మమ్మల్ని పందుల్లోకి పంపించు అని వేడుకుంటే ఆ పందుల్లోకి ఆ దెయ్యాలు పోయాయండి. ఆ దెయ్యాలు పట్టి పందులు విలవెల్లాడిపోయి ఎటుపోతున్నాయో తెలియక ఆ సముద్రంలో, గెరాసేనుల సముద్రం, గలిలయ సముద్రంలోనికి పోయి ఊపిరాడక చచ్చిపోయాయండి 2000 పందులు. ఎంత విచిత్రం. ఆ దయ్యాలు పట్టినోళ్ళు బాగుపడి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. ప్రభువా, మమ్మల్ని బాగు చేసావు, మేము నీతోనే ఉంటాం. ప్రభు అన్నాడు, నేను చాలా దూరం వెళ్ళి ప్రయాణం చేయాలయ్యా, పరిచర్య చేయాలి, నాతో వద్దు. నువ్వు ఎలా బాగుపడ్డావో వెళ్ళి నీ ఇంట్లో సాక్ష్యం చెప్పు. మొదట మన సాక్ష్యం ఎక్కడ ఉండాలి? ఇంట్లో, తర్వాత మన ఊళ్ళో, ఓకే, తర్వాత మన చుట్టూ సాక్ష్యం ఉండాలి. నాతో రావద్దు, నువ్వు ఉన్న చోట సాక్షిగా ఉండు. అయితే వాడు వెళ్ళాడు, సాక్షిగా ఉండి ఆ చుట్టూ డెకాపొలి 10 పట్టణాల్లో ఎక్కడికి ఎంత ఆనందమో. నాకు బట్టలు సరిగ్గా ఉండేవి కావు, రాళ్ళతో గాయం చేసుకునేవాడిని, బువ్వలేదు, డొక్కలిండిపోయి బతికేవాడిని, సమాధుల మధ్య నీచమైన జీవితం. యేసయ్య బాగు చేసాడండి. ఊరు తిరిగి సువార్త చెప్తున్నాడు. ఆ ఊరోళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభువా ఆయన్ని బాగు చేసావు, నీకు స్తోత్రం అనలేదు, మా వ్యాపారం పోయింది, ఎల్లు. ఎంత కఠినమైన హృదయాలు. మా పందులు మాకు చాలా ప్రాముఖ్యం, మనుషుల మేలు కంటే మా వ్యాపారం మాకు ముఖ్యం. ప్రభు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ 14వ అధ్యాయం మత్తయి సువార్తకు వచ్చేసరికి, మళ్ళా ఆయన అక్కడికి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోమనలేదు, ప్రభువా రండి. ఇన్ని రోజుల్లో మార్పు ఎలా వచ్చిందంటే, ఆ 2 దయ్యాలు పట్టిన వాళ్ళు చక్కగా బతుకుతుంటే ఆ నోట ఈ నోట, అరే ఇంత చెడ్డోడ్రా, ప్రభు నమ్ముకున్నాడంట, సంతోషం. ప్రభును వాళ్ళు స్వీకరించారు, ఆయన కార్యాలు వాళ్ళు సాక్షిగా జీవించారు. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మెస్సయ్య అద్భుతాలు అని గుర్తుపట్టడానికి, ఆయన అధికారానికి లోబడ్డానికి ప్రభు మనకింకను శ్రేష్టమైన విశ్వాసం అనుగ్రహించునుగాక. ఇంకా నమ్మని వాళ్ళు యేసు ప్రభు శక్తిని మీరు గమనించండి. క్రీస్తు మీ కొరకై సిలువ మీద వేలాడదీయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు,
యేసు ప్రభు దగ్గరికి రండి. మెస్సియా సర్వాధికారి. నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు, నీ తాత్కాలికమైన అవసరాలు తీరుస్తాడు, నీ నిత్యమైన అవసరాలు తీరుస్తాడు. నీ నిత్యమైన అవసరం పెట్టుకుని తాత్కాలికమైనవి తీరలేదని వెనకెళ్ళొద్దు. నమ్ముకున్న వాళ్ళ అద్భుతాల్లో సత్యం ఉంది, దాన్ని గ్రహించండి.